హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడీ అండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1.5 కప్పుల వరకు పొడి బియ్య పిండి వేసుకోండి. అరకప్పు వరకు శనగపిండి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, జీలకర్ర పొడి, తెల్ల నువ్వులు వేసుకోండి. వేడివేడిగా ఉన్న ఆయిల్ని 2-3 టేబుల్ స్పూన్లు వేసి పిండిని బాగా కలపండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేయండి. తర్వాత మురుకుల గొట్టం తీసుకుని దానిలో రిబ్బన్ పకోడీ ప్లేట్ ఉంటుంది కదా, దానిని జంతికల గొట్టంలో పెట్టుకుని లోపలంతా ఆయిల్ని అప్లై చేసుకోండి. పిండిని జంతికల గిద్ద నిండా పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఇలా రిబ్బన్ పకోడీని ఆయిల్లో ఒత్తుకోండి. రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. కరకరలాడే రిబ్బన్ పకోడీని క్లారిటీగా చూడాలి అంటే రిలేటెడ్ వీడియోని ఓపెన్ చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.